ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధ నామమున మీ అందరికీ నా యొక్క వందనాలు చెల్లిస్తున్నాను. ఈ యొక్క పునరుత్థాన దినమందు జరిగిన 2 ఆరాధనలు కూడా దేవుడు తన నామానికి మహిమకరంగా జరిగించుకున్నందుకు దేవునికి మహిమ కలుగునుగాక. ఈ యొక్క 3వ హిందీ ఆరాధనను మనం ప్రార్థనతో ప్రారంభం చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, దయ కలిగిన మా దేవ, ఈ సాయంకాల సమయమందు ప్రభు మరొకసారి మీ యొక్క పాదాల చెంతకములు చేర్చుకున్నందుకు తండ్రి మీకు వందనాలు. జరిగిన 2 ఆరాధనలో కూడా ప్రభు మీరెంతో మీ నామానికి మహిమకరంగా తండ్రి మరి జరిగించినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం. జరగనైనటువంటి యొక్క 3వ ఆరాధనలో కూడా మీ యొక్క సహాయంను మాకు అనుగ్రహించి ప్రభు మీరే మాకు కృప చూపించి నడిపించండి తండ్రి. మీ యొక్క దాసుని మీ ఆత్మ చేత బలపరిచి మాతో మీరు మాట్లాడండి తండ్రి. మీకు వందనాలు చెల్లిస్తూ ముందున్న సమయాన్ని మీ హస్తాలు గప్పించుకొనిచుండగా మీరు అన్ని విషయాల్లో మహిమ పొందండి తండ్రి. మరి సమస్తమును మీ స్వాధీనంలో ఉంచుకోమని ప్రభు యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున ప్రార్థించి అడుగుచున్నాం తండ్రి, ఆమె. పాటల ద్వారా దేవుని నామాన్ని మనం ఆరాధన చేద్దాం. రబ్ की होवे सन्ना हमेशा रब की होवे सन्ना पाठ पाड़ू దేవుని నామాన్ని మనం మహిమపరుతాం. रब की होवे सन्ना हमेशा रब की होवे सन्ना रब की होवे सन्ना हमेशा रब की होवे सन्ना रब की होवे मदा सराई रब की होवे मदा सराई उसके नाम के सन्ना उसके नाम के सन्ना हमेशा रब की होवे सन्ना रब की होवे सन्ना हमेशा रब की होवे सन्ना रब के घर में होवे सिताइश रब के घर में होवे सिताइश उसकी हमदो सन्ना उसकी हम दो सन्ना हमेशा रब की होवे सन्ना रब की होवे सन्ना हमेशा रब की होवे सन्ना जय के जोर से फूंको नरसिंगे जय के जोर से फूंको नरसिंगे बरबत बीन बजा बरबत बीन बजा हमेशा रब की होवे सन्ना रब की होवे सन्ना हमेशा रब की होवे सन्ना रब की होवे सन्ना हमेशा रब की होवे सन्ना. जय बोलो यीशु मसीह की. मरొక పాట పాడి దేవుని నామాన్ని మనము आराधना చేద్దాం. सेनाओं का यहोवा हमारे संग संग है, याकूब का परमेश्वर हमारा ऊंचा गढ़ है. ఈ పాట పాడుతూ దేవుని నామాన్ని మనము గణపరుద్దాం. सेनाओं का यहोवा हमारे संग संग है, याकूब का परमेश्वर हमारा ऊंचा गढ़ है. सेनाओं का यहोवा हमारे संग संग है, याकूब का परमेश्वर हमारा ऊंचा गढ़ है. जिसने आकाश बनाया जिसने पृथ्वी बनाई जिसने आकाश बनाया जिसने पृथ्वी बनाई जो सर्वशक्तिमान प्रभु है वो यहोवा हमारे संग संग है. जो सर्वशक्तिमान प्रभु है वो यहोवा हमारे संग संग है. सेनाओं का यहोवा हमारे संग संग है, याकूब का परमेश्वर हमारा ऊंचा गढ़ है. सेनाओं का यहोवा हमारे संग संग है, याकूब का परमेश्वर हमारा ऊंचा गढ़ है. लाजर को जिसने जिलाया जक्कई को जिसने बचाया लाजर को जिसने जिलाया
जक्कई को जिसने बचाया है, जिसके लिए सब कुछ संभव, ओ यहोवा हमारे संग संग है जिसके लिए सब कुछ संभव, ओ यहोवा हमारे संग संग है। सेनाओं का यहोवा हमारे संग संग है, याकूब का परमेश्वर हमारा ऊंचा गढ़ है। सेनाओं का यहोवा हमारे संग संग है, याकूब का परमेश्वर हमारा ऊंचा गढ़ है। जय बोलो यीशु मसीह की। దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక। మరి పాటల ద్వారా దేవుని స్తుతించడానికి దేవుడు మనకి ఇచ్చినటువంటి శ్రేష్టమైన సమయాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక। ఈ సమయంలో మరి దేవుని మనం ఆరాధన చేద్దాం। దేవుని ఆరాధన చేయడానికి మరి కీర్తనల గ్రంథము 90వ కీర్తన మొదటి 2 వచనాలు మనము చదువుకుందాం। కీర్తనల గ్రంథము 90వ కీర్తన 2 వచనాలు, మొదటి 2 వచనాలు మనము అందరము కలిసి చదువుకుందాం। 500వ పేజీ పాత నిబంధనలో నుంచి భజన్ సంహిత 90వ భజన్ సంహిత पहले 2 आयत हम पढ़ेंगे। ప్రభువా, తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే, పర్వతములు పుట్టక మునుపు భూమిని లోకమును పుట్టింపక మునుపు యుగ యుగములు నీవే దేవుడవు। ప్రార్థన చేసుకుందాం। ప్రేమ కలిగిన మా తండ్రి, దయగలిగిన మా ప్రభువా, మీకు వందనాలు అయ్యా। ఈ సాయంకాల సమయమందు మీ పాదాల చెంతకు చేర్చినందుకు వందనాలు। పాటల ద్వారా మేము స్తుతించే భాగ్యం ఇచ్చారు తండ్రి, వందనాలు ప్రభువా। మీ వాక్యం చెంతకు చేరి ఉండగా ఏ రీతిగా మేము మిమ్మల్ని ఆరాధన చేయాలో తండ్రి మీరే మాకు మీ యొక్క వాక్యం ద్వారా మీ యొక్క ప్రత్యక్షతను అనుగ్రహించి మమ్మల్ని బలపరిచి మీ ఆరాధనకై మా హృదయాలు తెరవలసిందని। నిలబడిన నన్ను జ్ఞాపకం చేసుకునండి। నిలబడినది తండ్రి నేను ప్రభువా, మరి నా ఆలోచనలు నా తలంపులు ఉద్దేశములు కాదు కానీ ప్రభువా మీ వాక్యం ద్వారా మాత్రమే మీరే మాతో మాట్లాడి మమ్మల్ని మీ ఆరాధనకై సిద్ధపరచవలసిందని ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధ నామమున ప్రార్థించి అడుగుచున్నాం తండ్రి, ఆమేన్। దైవజనుడైనటువంటి మోషే చేసినటువంటి ప్రార్థన అనే శీర్షికతో ఈ యొక్క కీర్తన ప్రారంభమవుతుంది। మోషే చేసినటువంటి ఈ యొక్క ప్రార్థన మనము అనేక సార్లు విని ఉన్నాం। ఈ కీర్తన ప్రారంభంలో మనం చూసినప్పుడు మొదటి 2 వచనాలు మనము ఈరోజు దేవుని యొక్క ఆరాధన నిమిత్తమై మనం ధ్యానం చేసుకోబోతున్నాం। మోషే అంటున్నాడు దేవునితో, ప్రభువా, తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే, పర్వతముల పుట్టక మునుపు భూమిని లోకమును నీవు పుట్టింపక మునుపు యుగ యుగములు నీవే దేవుడవు అని చెప్తున్నాడు। బహుశా ఈ యొక్క కీర్తన అతని యొక్క చివరి దశలో ఉన్నప్పుడు రాసి ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను। మోషే తన యొక్క చివరి దశలో ఉన్నప్పుడు ఐగుప్తులో వారు ఉన్నప్పుడు వారు బానిసలుగా ఉన్నారు। ఆ యొక్క ఐగుప్తు బానిసత్వాన్ని విడిచిపెట్టి దేవుడు విడిపించి వారిని కనాను దేశానికి వారిని నడిపిస్తున్నాడు। ఆ కనాను దేశానికి నడిపిస్తున్నప్పుడు మోషే ఇశ్రాయేలు ప్రజలకు నేర్పిస్తున్నటువంటి పాట ఇది, లేకపోతే నేర్పిస్తున్నటువంటి కీర్తన ఇది। ఆయన చేస్తున్నటువంటి బహుశా ఇశ్రాయేలు అందరి ఎదుట ఈ ప్రార్థన చేసి ఉంటాడని నేను అనుకుంటున్నాను మోషే। ఆయన అంటున్నాడు కదా, ప్రభువా, తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే। ఈ భూమి మీద మా యొక్క నివాసము అది శాశ్వత కాలము ఉండదు, కానీ మా యొక్క నివాస స్థలము అది నీలోనే ఉంది। ఈ భూమి మీద మేము కొంతకాలము ఇక్కడ కొంతకాలం అక్కడ జీవిస్తామేమో। ఐగుప్తులో బానిసలుగా మేము ఉన్నాము, నీవైతే మమ్మల్ని వాగ్దాన దేశమైనటువంటి కనానులోకి చేరుస్తున్నావు, అక్కడ కూడా మేము కొంతకాలం బ్రతికుంటామేమో, కానీ మా యొక్క శాశ్వత నివాసము అది కేవలము నీలోనే ఉంది। అందుకే చెప్తున్నాడు కదా, తరతరముల నుండి మా యొక్క నివాస స్థలము నీవే। మేము నివసించేటువంటి ఒక శాశ్వతమైనటువంటి నివాసము అది ఏదైనా ఉందా అంటే అది కేవలము నీవే ప్రభువా అని, దేవుడే మనకు నిజమైనటువంటి నివాస స్థలమని, దేవునిలోనే మనకు శాశ్వతమైనటువంటి విశ్రాంతి అని, లేకపోతే దేవునిలో తప్ప మనకు ఇంకెక్కడ కూడా శాశ్వతమైనటువంటి నివాస స్థలము ఎంత మాత్రము కూడా లేనే లేదు అనేటువంటి విషయాన్ని మోషే ఇక్కడ తెలియచేస్తున్నాడు। అందుకే అంటున్నాడు కదా, పర్వతములు పుట్టక మునుపు భూమిని లోకమును నీవు పుట్టింపక మునుపు
యుగ యుగములు నీవే దేవుడవు. బహుశా ఆ దేవుడు సృష్టి యొక్క నిర్మాణ క్రమాన్ని మోషేకి వివరించిన తర్వాత మోషే దేవుని యొక్క గొప్ప శక్తిని ఇదంతా కూడా చూసిన తర్వాత, అదంతా కూడా దేవుని ద్వారా తెలుసుకున్న తర్వాత ఈ యొక్క 5 కాండాలు లేకపోతే ధర్మశాస్త్రం ఆది కాండం మొదలుకొని ద్వితీయోపదేశ కాండం వరకు కూడా మోషే లిఖితం చేసిన తర్వాత మోషే పలుకుతున్నటువంటి లేకపోతే చేస్తున్నటువంటి ప్రార్థన ఇది అని నేను భావిస్తున్నాను. అందుకే అంటున్నాడు కదా, ఈ భూమి పుట్టక మునుపు, ఈ లోకం పుట్టక మునుపు, ఇవేవి కూడా పుట్టక మునుపు యుగ యుగములు కూడా నీవు మాకు దేవుడిగా ఉన్నావు, నీవే మా యొక్క నిజమైనటువంటి నివాస స్థలముగా ఉన్నావు అని మోషే దేవునిని కీర్తిస్తున్నాడు, దేవునిని స్తుతిస్తున్నాడు, మహిమపరుస్తున్నాడు. మనం కనుక అపోస్తుల కార్యం గ్రంథంలో ఒక సంఘటనను జ్ఞాపకం చేసుకున్నట్లయితే, అపోస్తుల కార్యం గ్రంథంలో మరి పౌలు ఒక ప్రాంతానికి వెళ్తాడు. ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడ అనేకమైనటువంటి దేవతలను వారు చూస్తూ ఉంటారు. చూస్తూ అలా నడుస్తున్నటువంటి సమయంలో పౌలుకి ఒక సంఘటన కనిపిస్తుంది. ఏథెన్స్ పట్టణంలో పేరు తెలియనటువంటి దేవుడు అని వాళ్ళు రాసి దానికి కూడా వారు పూజిస్తూ ఉంటారు. వాళ్ళని చూసి పౌలు ఇలా చెప్తాడు. 28వ వచనంలో మొదటి మాటలో ఇలాగ చెప్తాడు. చూడండి, ఏథెన్స్ వారులారా, మీరు అనేక విషయాల్లో దేవతా భక్తి కలిగి ఉన్నారు, కానీ మీరు దేవుని ఆరాధిస్తున్నారు, కానీ ఆయన ఎవరో తెలుసుకోకుండా ఆయనను ఆరాధిస్తున్నారు. ఆయన ఎటువంటి దేవుడో అని చెప్తూ దేవుని గురించి ఒక మాట పౌలు చెప్తూ ఉంటాడు. చూడండి 28వ వచనంలో లేదా 24వ వచనం నుంచి నేను చదువుతున్నాను, దయచేసి గమనించండి. జగత్తును అందరి సమస్తమును నిర్మించిన దేవుడు తానే ఆకాశమునకును భూమికిని ప్రభువు అయినందున హస్తకృతములైన ఆలయములలో నివసింపుడు. ఆయన అందరికీ జీవమును ఊపిరిని సమస్తమును దయచేయవాడు గనుక తనకు ఏదైనాను కొదువై ఉన్నట్టు మనుషుల చేతులతో సేవింపబడువాడు కాడు. మరియు యావత్ భూమి మీద కాపురం ఉండుటకు ఆయన ఒకని నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి వారు ఒకవేళ దేవుని తడవలాడి కనుగొందురేమో అని తన్ను వెదుకు నిమిత్తము నిర్ణయ కాలమును వారి నివాస స్థలం యొక్క పొలిమేరలను ఏర్పరచెను. ఆయన మనలో ఎవనికి దూరంగా ఉండువాడు కాడు. ఈ వచనాన్ని జాగ్రత్తగా గమనించండి. మనము ఆయన యందు బ్రతుకుచున్నాము, చలించుచున్నాము, ఉనికి కలిగి ఉన్నాము. చూడండి, పౌలు చెప్తున్నటువంటి మాట ఇది. మనం ఎవరి యందు బ్రతుకుతున్నాము, ఎవరి యందు కదులుతున్నాము, ఎవరి యందు మనం చలిస్తున్నాము, ఎవరిలో మన ఉనికి ఉందంటే అది దేవునిలోనే ఉంది. దేవునిలో మన ఉనికి ఉంది, దేవునిలో మనము బ్రతుకుతున్నాము, దేవుని యందు మనము చలిస్తున్నాం. కాబట్టి దేవుడు లేకుండా మనం ఎంత మాత్రము కూడా లేనిలేము. అందుకే కీర్తనలో ఒక చోట అంటాడు కదా, దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకుందరు. మనము బుద్ధిహీనులము ఎంత మాత్రము కాదు, కానీ దేవుడు ఉన్నాడు అని మనం నమ్ముచున్నాం. ఆయనలో మనము ఉన్నాము, ఆయనలో మనము జీవిస్తున్నాము, ఆయనలో మనము చలిస్తూ ఉన్నాం, ఆయనలో మనం సంచరిస్తున్నాము. మన యొక్క ఉనికి దేవునిలోనే ఉంది. ఈ విషయాన్ని మనం అందరం కూడా జ్ఞాపకం చేసుకోవాల్సిన వారమైన దేవుడు మన యొక్క శాశ్వతమైనటువంటి నివాస స్థలము. ఆయన మన యొక్క దేవుడు, యుగ యుగములకు కూడా ఆయన దేవుడై ఉన్నాడు. అయితే దేవునిలో మనము నివసించాలని ఆయన కోరుకుంటున్నాడు. కానీ మనమైతే మన యొక్క పాపములను బట్టి, అపరాధములను బట్టి మనము నిత్య నాశనానికి మనము అప్పగించబడినటువంటి ప్రజలుగా ఉన్నాం. మరి నిత్య నాశనమునకు అప్పగించబడినటువంటి మన నిమిత్తము దేవుడు మనలను తిరిగి తన యొక్క నివాస స్థలానికి చేర్చాలని ఆయన ఏం చేశాడంటే తన యొక్క నివాస స్థలాన్ని ఆయన వదిలిపెట్టాడు. అందుకే కీర్తనలో మనం చూస్తున్నప్పుడు 103వ కీర్తన 14వ వచనంలో మనం చూసినప్పుడు అక్కడ మనము మంటి వారమని ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాడు. మనము నిర్మితమైనటువంటి సంగతి ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాడు అని 103వ కీర్తన 14వ వచనంలో మనము నిర్మింపబడిన రీతి ఆయనకు తెలిసినది, మనము మంటి వారమని ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాడు. మనము మంటి వారము అని ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాడు. మనం నశించిపోయే వారమని ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాడు. మనము తిరిగి మన్నైనటువంటి మన శరీరము తిరిగి మన్న అయిపోతుంది అని ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాడు. అందుకే మనము నాశనానికి లేకపోతే మనము నిత్య నరకానికి మనం అప్పగించబడకుండా పాపము ద్వారా మరి మరణాన్ని కొని తెచ్చుకున్నటువంటి మనము ఆ పాపానికి మనం అప్పగించబడి నిత్య నాశనానికి మనము గురి కాకుండా దేవుడు ఏం చేశాడంటే తన యొక్క కుమారుణ్ణి మన కొరకు ఈ లోకానికి పంపించాడు. ఆయన తన యొక్క వైభవాన్ని, తన యొక్క మహిమను
తండ్రితో కూర్చొని ఉండుట విడిచిపెట్టకూడనటువంటి భాగ్యమే అయినప్పటికీ కూడా దానిని ఆయన మన కొరకు విడిచిపెట్టి ఆయన మన కొరకు తనను తాను రిక్తునిగా చేసుకుని మానవ శరీరాకారంతో ఈ భూమి మీదకి ఆయన దిగి వచ్చినటువంటి దేవుడిగా ఉన్నాడని ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయంలో మనము ఆ విషయాలు 6 నుంచి 8వ వచనం వరకు మనం చూస్తాం. ఆయన మన కొరకు ఈ లోకానికి దిగి వచ్చాడు. తన యొక్క సమస్తమైనటువంటి మహిమను, వైభవాన్ని, తండ్రితో ఉండుట విడిచిపెట్టకూడనటువంటి భాగ్యమే అయినప్పటికీ ఆయన తన యొక్క నిత్య నివాసాన్ని ఆయన విడిచిపెట్టి మానవులమైనటువంటి మన కొరకు, నశించిపోయేటువంటి మన కొరకు, మంటికి మన్నుగా అప్పగించబడేటువంటి మన కొరకు, దేవుని యొక్క నివాస స్థలానికి దూరం అయిపోయినటువంటి మన కొరకు ఆయన ఈ లోకానికి వచ్చి మనందరి కొరకు తనను తాను రిక్తునిగా చేసుకుని, తనను తాను తగ్గించుకుని, ఆకారమందు మనుష్యునిగా కనబడి ఆయన శిలువ మరణము పొందునంతగా తనను తాను తగ్గించుకుని మనము దేవుని యొక్క నివాస స్థలంలో తిరిగి చేర్చబడాలని మన కొరకు ఆయన ఈ భూలోకానికి వచ్చి మనందరి నిమిత్తము ఆయన తన యొక్క శరీరాన్ని నలగొట్టుకుని సిలువలో తన యొక్క రక్తాన్ని కార్చినటువంటి దేవుడు అనే విషయాన్ని మనం ఈ సాయంకాల సమయంలో జ్ఞాపకం చేసుకుని ఆయనను మనము ఆరాధింపవలసిన వారమైన, మనకు నిత్య నివాసం ఈ లోకంలో లేదు, కానీ మన యొక్క నిత్య నివాసము దేవుని అందే ఉంది. ఆ నిత్య నివాసాన్ని మనము కోల్పోయాము. ఆ నిత్య నివాసాన్ని మనము చేరుకునేటువంటి స్థితిలో మనం పడిపోయాం. కాబట్టి ఆ నిత్య నివాసానికి మనం చేర్చడానికి, దేవునిలో మన యొక్క నివాసం ఉన్నది అని తిరిగి మనకు తెలియచేయడానికి దేవుడు తానే స్వయంగా తన కుమారుణ్ణి ఈ లోకానికి పంపించి ఆయన ద్వారా తిరిగి తన యొక్క నిత్య నివాసంలో మనల్ని చేర్చుకున్నాడు. మోషే ఆరాధన చేసినట్లుగా, ప్రభువా తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే, యుగ యుగములకు దేవుడవు నీవే అని మోషే ఎలాగైతే ఇశ్రాయేలు ప్రజలకు నేర్పించాడో, దేవుడే మన యొక్క వారి యొక్క నిత్యమైనటువంటి నివాస స్థలము అని ఆ యొక్క ప్రార్థన ద్వారా వారికి తెలియజేశాడో, దేవుని మహిమపరిచాడో, ఈ సాయంకాల సమయంలో మనం కూడా దేవుని ఆరాధన చేద్దాం. ప్రభువా మా నివాస స్థలము నీవే, నీ యొక్క నివాస స్థలాన్ని మేము కోల్పోయాము. నీలో నివసించేటువంటి ఆ యొక్క యోగ్యతను మేము కోల్పోయినప్పుడు నీ ప్రియ కుమారుని మా కొరకు ఈ లోకానికి పంపించి ఆయన ద్వారా తిరిగి మమ్మల్ని నీ యొక్క నిత్య రాజ్యంలోనికి చేర్చుకున్నావు దేవా, మీకు వందనాలు ప్రభువా అని చెప్పి దేవునిని మనము స్తుతించి గణపరిచి ఆరాధన చేసి ఆయనను మహిమపడదాం. అందరం మోకాళ్ళ మీదకి వద్దాం. దేవుడు మన పట్ల చూపించినటువంటి ఆ యొక్క నిత్యమైనటువంటి కృపను బట్టి దేవునికి మన యొక్క కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆయనను ఆరాధన చేసి మహిమపడదాం. అందరం మోకాళ్ళ మీదకి వద్దాం. ప్రేమ కలిగిన మా తండ్రి, దయగలిగిన మా దేవ, మీకు వందనాలు, స్తోత్రాలు. మహోన్నతుడ, సర్వాధికారి ప్రభువా, ఈ సాయంకాల సమయంలో నీవు మా యొక్క నివాస స్థలమని తండ్రి, నీలోనే మా యొక్క ఉనికి ఉన్నదని ప్రభువా మరొకసారి తండ్రి మాకు జ్ఞాపకం చేసినందుకు వందనాలు. ప్రభువా మీ యొక్క నివాస స్థలాన్ని, మీలో నివసించేటువంటి భాగ్యాన్ని ప్రభువా మరి మేము పాపం ద్వారా కోల్పోయినప్పుడు, పాపం చేసి ప్రభువా మీ దృష్టికి మేము అవిధేయులమై
తండ్రి మరి నిత్య నాశనానికి మేము అప్పగించబడినప్పుడు ప్రభా మీ యొక్క ప్రియ కుమారుని మా కొరకు ఈ లోకానికి పంపించి ప్రభా మరి తండ్రితో ఉండుట విడిచిపెట్టకూడనటువంటి భాగ్యమే అయినప్పటికీ ప్రభా మరి మీ యొక్క ప్రియ కుమారుని యేసుక్రీస్తు ప్రభా నా నిమిత్తము మా నిమిత్తము ప్రభా ఈ లోకానికి ఆయన రిక్తునిగా దిగివచ్చి శిలువ మరణము పొందినంతగా తనను తాను తగ్గించుకొని ప్రభా నాయన ఆ యొక్క కల్వరి శిలలో తన యొక్క శరీరాన్ని ఆయన నలగొట్టుకుని తన యొక్క రక్తాన్ని ఆయన చిందించడం ద్వారా నిత్య నాశనానికి గురి కాబడినటువంటి మమ్మల్ని మరలా తండ్రి మరి నిత్య రాజ్యమైనటువంటి మీ యొక్క నిత్య నివాసానికి మమ్మల్ని చేర్చి మీలో మా యొక్క నిత్య నివాసము తండ్రి మేము మరలా తిరిగి కనుగోవడానికి మాకు చూపించినటువంటి మీ యొక్క నిత్యమైనటువంటి కృపను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. మీరు మా పట్ల చూపించినటువంటి నా పట్ల చూపించినటువంటి యొక్క కృపకి ఏమి చెల్లించగలను, ఏమి అర్పించగలను తండ్రి. ఏమి చెల్లించినా కూడా రుణస్థలను కొంచెం నా హృదయంలో నీ కొద్ది స్తుతి ఆరాధన ప్రభా యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున మీకే జీవాఫలంగా సమర్పించి ఆరాధిస్తున్నాను తండ్రి. ఆమేన్. దేవుని యొక్క పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. మరి సమయంలో ఇంతవరకు దేవుని ఆరాధించడానికి దేవుడు మన పట్ల చూపించినటువంటి గొప్ప కృపను బట్టి దేవునికి మహిమ చెల్లిస్తున్నాను. మరి సమయంలో వాక్యం వెనుక ముందు ఒక పాట పాడి దేవుని మనం మహిమపరిచిన తర్వాత దేవుని యొక్క వర్తమానాన్ని మనము విందాం. ముక్తి దిలా యేసునాం శాంతి దిలా యేసునాం ఈ పాట పాడి దేవుని మనం మహిమపడతాం. ముక్తి దిలా యేసునాం శాంతి దిలా యేసునాం ముక్తి దిలా యేసునాం शांति दिलाए सुनाम। चरनी में तूने जन्म लिया यीशु, चरनी में तूने जन्म लिया यीशु, सूली पे किया विश्राम, सूली पे किया विश्राम। मुक्ति दिलाए सुनाम, शांति दिलाए सुनाम, मुक्ति दिलाए सुनाम, शांति दिलाए सुनाम। हम पर बीस कृपा करना, हम पर बीस कृपा करना, हम है पापी नादान, हम है पापी नादान। मुक्ति दिलाए सुनाम, शांति दिलाए सुनाम, मुक्ति दिलाए सुनाम, शांति दिलाए सुनाम। हम सबके पापों को मिटाने, हम सबके पापों को मिटाने यीशु हुआ बलिदान, यीशु हुआ बलिदान। मुक्ति दिलाए सुनाम, शांति दिलाए सुनाम, मुक्ति दिलाए सुनाम, शांति दिलाए सुनाम। जय बोले यीशु मसीह की। దేవుని యొక్క పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. మరి సమయంలో దేవుని యొక్క వర్తమానాన్ని మనం విందాం. దేవుని దాసులు బ్రదర్ అనురుద్ గారు మన మధ్య ఉన్నారు. దేవుని యొక్క వర్తమానాన్ని అందిస్తారు. आप सभी को जय मसीह की। మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున నా యొక్క వందనాలు చెల్లిస్తున్నాను. पिछले सप्ताह हमने मत्ती और उसके चौथे अध्याय को देखा था और आज मत्ती 5वें अध्याय पे जाएंगे। గడిచిన వారం మనము మత్తయి సువార్త 4వ అధ్యాయాన్ని ధ్యానం చేసుకున్నాం. ఈ రోజు మత్తయి సువార్త 5వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకోబోతున్నాం. और पहली आयत पढ़ते हैं, मत्ती 5वां अध्याय उसकी पहली आयत। మత్తయి సువార్త 5వ అధ్యాయం నుండి మొదటి వచనాన్ని మనం చదువుకుందాం. वह इस भीड़ को देखकर पहाड़ पर चढ़ गया और जब बैठ गया तो उसके चेले उसके पास आए और वह अपना मुंह खोलकर उन्हें यह उपदेश देने लगा। पहली 2 आयतें మొదటి 2 వచనాలను చదువుతున్నాను, గమనించండి. ఆయన ఆ జన సమూహములను చూసి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన యొద్దకు వచ్చిరి. అప్పుడు ఆయన నోరు తెరిచి ఇలాగూ బోధింపసాగెను. तो यहाँ पे हम मत्ती का 5वां अध्याय, 6वां और 7वां, यहाँ 3 अध्याय में वो संदेश सुनेंगे
जो यीशु मसीह ने अपने चेलों को दिया था उस पहाड़ पर बैठकर। కాబట్టి ఈ మత్తయి సువార్త 5, 6, 7 అధ్యాయాలు, ఈ 3 అధ్యాయాలు కూడా యేసుక్రీస్తు ప్రభువారు ఆ కొండ మీద కూర్చుని ఆయన చేసినటువంటి ప్రసంగాన్ని మనము ఈ 3 అధ్యాయాలు కూడా మనం చూస్తాం. वैसे तो बहुत बड़ी भीड़ वहां इकट्ठा हुई थी, पर लिखा है कि जो संदेश था वो चेलों के लिए था। చూడండి, అక్కడ అనేక మంది ప్రజలు లేకపోతే జన సమూహము అక్కడ కూడి ఉన్నారు. కానీ ఈ సందేశము, ఈ 3 అధ్యాయాల్లో ఉన్నటువంటి మాటలన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభువారు ఆయన శిష్యులకు తెలియజేసినటువంటి మాటలు ఇవి. और ये जो शिक्षा यीशु मसीह ने दी है इन 3 अध्यायों में, ये मसीह जीवन की बहुत ही बुनियादी शिक्षा है, फाउंडेशनल टीचिंग। చూడండి, ఈ 3 అధ్యాయాల్లో కూడా యేసుక్రీస్తు ప్రభువారు చెప్పినటువంటి ఈ 3 అధ్యాయాల్లో కూడా ఉన్నటువంటి మాటలు, ఈ ఉపన్యాసము, ఈ ప్రసంగం ఏదైతే ఉందో ఇది క్రైస్తవ విశ్వాసానికి పునాది లాంటి మాటలు అన్నమాట. క్రైస్తవ విశ్వాస జీవితానికి ఇవి పునాది లాంటివి. इसलिए अत्यंत महत्वपूर्ण है कि हम इसको विशेष रूप से धीरे-धीरे समझ के देखें इन तीनों अध्यायों को। కాబట్టి ఈ 3 అధ్యాయాలు కూడా చాలా మెల్లగా నిదానంగా మనము ధ్యానం చేయడము, వాటిని అర్థం చేసుకోవడం చాలా అవసరమైనది. और ये जो है ये सबसे बड़ा लंबा उपदेश है यीशु मसीह का जो नए नियम में लिखा हुआ है। యేసుక్రీస్తు ప్రభువారు చెప్పినటువంటి ప్రసంగాల్లో లేకపోతే ఆయన మాట్లాడినటువంటి మాటల్లో ఈ 3 అధ్యాయాలు కూడా అత్యంత చాలా చాలా పెద్దవి. ఈ ఉపన్యాసము చాలా దీర్ఘమైనది. और अगर आप देखिए, जब ये उपदेश यीशु मसीह ने अंत किया था तो उसको किस तरीके से बताया कि ये कितना महत्वपूर्ण है, मत्ती उसके 7वें अध्याय पे देखेंगे। చూడండి, ఈ 3 అధ్యాయాలను లేకపోతే ఈ మాటలన్నీ కూడా ఆయన ముగించినప్పుడు 7వ అధ్యాయం చివరిలో ఆయన ఎలాగ ముగించారో ఆ మాటలు కూడా చాలా ప్రాముఖ్యమైనవి. చూడండి, మత్తయి సువార్త 7వ అధ్యాయంలో. देखिए मत्ती 7 और उसकी 24वीं आयत, इसलिए जो कोई मेरी ये बातें सुनकर, कौन सी बातें? जो 5, 6, 7 अध्याय में बोली हैं, ये बातें सुनकर उन्हें मानता है, वह बुद्धिमान मनुष्य की नाई ठहरेगा जिसने अपना घर चट्टान पर बनाया। 24వ వచనం చూడండి. 24వ వచనంలో, కాబట్టి ఈయన మాటలు విని వాటి చొప్పున చేయి ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకునిన బుద్ధిమంతుని పోలియుండును. 25वीं, और मेह बरसा और बाढ़ आई और आंधियां चली और उस घर पर टक्करें लगी, परंतु वह नहीं गिरा क्योंकि उसकी नींव चट्टान पर डाली गई थी। 25వ వచనం, వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టిన, కానీ దాని పునాది బండ మీద వేయబడిన గనుక అది పడలేదు. तो यहाँ पे देखिए, जो ये बातें बोली यीशु मसीह ने, उसको किससे समानता करी है? उसकी समानता करी है उस जो जैसे कोई घर बनाता है ना, तो जो उसकी नींव है उससे उसकी समानता करी है। కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు చూడండి, ఆయన చెప్పినటువంటి మాటలన్నీ కూడా ఆయన దేనితో పోల్చారంటే ఇల్లు కట్టినప్పుడు పునాదితో ఆయన పోల్చారు. जब हमारा नया जन्म होता है तो यीशु मसीह हमारी चट्टान है जिससे हमारा उद्धार होता है, परंतु हमारे मसीह जीवन के लिए चट्टान क्या है? मसीह जीवन के लिए हमारी जो चट्टान है वो ये 3 अध्याय में जो बातें यीशु मसीह ने बताई हैं। కాబట్టి క్రైస్తవ జీవితానికి పునాది లేకపోతే మన యొక్క రక్షణకు పునాది యేసుక్రీస్తు ప్రభువారు అయితే, క్రైస్తవ విశ్వాసానికి పునాది ఏంటంటే ఈ 3 అధ్యాయాల్లో యేసుక్రీస్తు ప్రభువారు చెప్పినటువంటి మాటలు అయి ఉన్నాయి. तो जो हमारा उद्धार होता है कैसे होता है? हम अपने पापों की क्षमा मांगते हैं, यीशु मसीह में विश्वास करते हैं और वो हमारा एक चट्टान है, उद्धार के लिए है। చూడండి, మన యొక్క రక్షణ ఎలా జరుగుతుంది? మన రక్షణ ఎలా జరుగుతుందంటే మనం యేసుక్రీస్తు ప్రభువారి యందు విశ్వాసం ఉంచి ఆయన ఎదుట మనం చేసినటువంటి ప్రతి తప్పిదమును మనం ఒప్పుకోవడం ద్వారా మన యొక్క రక్షణ మనం పొందుకుంటాం. तो परमेश्वर की दृष्टि में बुद्धिमान मनुष्य कौन है? जो ये बातें सुनकर उन्हें करता है या मानता है। కాబట్టి దేవుని దృష్టిలో బుద్ధిమంతుడు ఎవరు అంటే యేసుక్రీస్తు ప్రభువారు చెప్పినటువంటి ఈ మాటలు విని వాటి చొప్పున చేసే ప్రతి వారు కూడా. अब 26वीं आयत देखिए, परंतु जो कोई मेरी ये बातें सुनता है और उन पर नहीं चलता है, वह उस निर्बुद्धि मनुष्य की नाई ठहरेगा जिसने अपना घर बालू पर बनाया। అయితే ఇప్పుడు 26వ వచనం చూడండి, మరియు ఈయన మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతివాడును ఇసుక మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిహీనుని పోలియుండును.
और मेघ बरसा और बाढ़ आई और आंधियां चली और उस घर पर टक्करें लगी और वह गिरकर सत्यानाश हो गया। 27వ వచనం, వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, అప్పుడది కూలబడెను, దాని పాటు గొప్పదని చెప్పెను. तो यहाँ देखिए, दोनों लोगों ने, बुद्धिमान मनुष्य ने, निर्बुद्धि मनुष्य ने, दोनों ने ये बातें सुनी। ऐसा नहीं था कि उन्होंने सुनी नहीं, दोनों ने सुनी। చూడండి, ఇక్కడ ఇద్దరు ఆ మాటలు విన్నారు. బుద్ధిమంతుడు విన్నాడు, బుద్ధిహీనుడు విన్నారు. ఇద్దరు కూడా ఆ మాటలు విన్నారు. और दोनों ने घर बनाया। ఇద్దరు కూడా ఇల్లు నిర్మించుకున్నారు. घर बनाने का मतलब अपना मसीह जीवन जीना। ఇల్లు కట్టుకోవడం లేకపోతే ఇల్లు నిర్మించుకోవడం అంటే విశ్వాస జీవితాన్ని ప్రారంభించడం అనేది. है ना? तो जो घर बाहर से देखते दोनों का दोनों घर हो सकता है एक जैसा दिखता हो, या ऐसा भी हो सकता है जो निर्बुद्धि मनुष्य हो उसका घर बाहर से ज्यादा सुंदर दिखता हो। చూడండి, ఇల్లు కట్టడం పూర్తయిన తర్వాత ఇద్దరు ఇల్లులు కూడా చాలా బాగా కనిపిస్తున్నాయి. అయితే బుద్ధిహీనుడు అయినటువంటి వాని యొక్క ఇల్లు చాలా అందంగా కనిపిస్తుంది. परंतु दोनों घरों में जो चीज नहीं दिखती थी वो क्या थी? जो नींव थी, फाउंडेशन, वो नहीं दिखती थी। అయితే ఆ రెండు గృహాలకి కూడా ఒక విషయం, ఆ రెండు గృహాలకు సంబంధించి కూడా ఒక విషయం అనేది పైకి కనిపించదు. అదేంటంటే పునాది. बुद्धिमान मनुष्य ने समय व्यतीत कर कर ये बातें जो है उनको उन पे चलने का कोशिश किया प्रभु की सहायता से। परंतु जो निर्बुद्धि मनुष्य था उसने केवल घर बनाने पे सोचा, जो बाहरी चीजें दिखती हैं, परंतु इन शिक्षाओं पे चलने के लिए कोशिश नहीं करी। అయితే బుద్ధిమంతుడైనటువంటి మనుషుడు యేసుక్రీస్తు ప్రభువారు చెప్పినటువంటి మాటలు శ్రద్ధగా విని వాటి చొప్పున నడుచుకోవడానికి తన జీవితకాలం అంతా కూడా ప్రయత్నం చేశాడు. బుద్ధిహీనుడైనటువంటి వాడు యేసు ప్రభువారు చెప్పినటువంటి మాటలు విన్నాడు, కానీ ఆ మాటల ప్రకారము తన జీవితంలో నడుచుకోవడానికి ఎంత మాత్రం కూడా ప్రయత్నం చేయలేదు. तो ये से मैं क्या आपको बताना चाह रहा हूँ यही कि मतलब मसीह जीवन में हम अपने व्यक्तिगत जीवन में अगर आंकना चाहें, नापना चाहें कि कितना विकास किया है हमने, कितनी तरक्की करी है, तो कैसे पता चलेगा? कि ये 3 अध्याय देखकर। కాబట్టి మన యొక్క క్రైస్తవ జీవితంలో మన యొక్క విశ్వాస జీవితాన్ని మనం కొలుచుకోవాలి అంటే, మనము ఏ విధంగా ఉన్నాము అనేది మనం సరిచూసుకోవాలంటే, ఎలాగో దానిని సరిచూసుకోగలుగుతామంటే ఈ 3 అధ్యాయాల్లో ఉన్నటువంటి విషయాలను ఆధారం చేసుకుని మనం సరిచూసుకోగలుగుతాం. और हम अपने आप इसमें कुछ भी नहीं कर सकते हैं, पर यीशु मसीह कोई भी ऐसे आज्ञा हमें नहीं देता है जो वो चाहता है कि हम अपने आप करें। सारी आज्ञाएं जो है वो हमें करनी है उस पर विश्वास कर पवित्र आत्मा की सहायता से। చూడండి, యేసు ప్రభువారు చెప్పినటువంటి ఈ మాటలన్నీ కూడా మనంతట మనముగా వీటిని చెయ్యాలి అని యేసు ప్రభువారు చెప్పలేదు. మనము యేసు ప్రభువారు చెప్పినటువంటి మాటలు వినాలి. అవి ఎవరి ద్వారా చేయాలంటే పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయం ద్వారా మాత్రమే వాటిని మన జీవితంలో మనం చేయగలగాలి, చేస్తాం కూడా. क्योंकि जो परमेश्वर है ना, जैसे हम लोग क्या देखते हैं, हम लोग साधारण से बाहर की चीजें देखते हैं। ఎందుకంటే మానవులైనటువంటి మనము సాధారణంగా పైన విషయాల వైపే మనము మొగ్గు చూపిస్తూ ఉంటాం, లేకపోతే వాటి వైపు ఎక్కువ దృష్టిస్తూ ఉంటాం. एक बार पहला शमूएल उसका 16वां अध्याय 7वीं आयत पे जाइए। చూడండి, మొదటి సమూయేలు గ్రంథము 16:7 16వ అధ్యాయము 7వ వచనాన్ని చూడండి. परमेश्वर उन चीजों को नहीं देखता जिसे साधारण व्यक्ति देखते हैं। लोग व्यक्ति के बाहरी रूप को देखते हैं, किंतु यहोवा व्यक्ति के हृदय को देखता है। అయితే యెహోవా సమూయేలుతో ఇలాగ సెలవిచ్చెను, అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకము. మనుష్యులు లక్ష్య పెట్టు వాటిని యెహోవా లక్ష్య పెట్టడు. నేను అతన్ని త్రోసివేసి ఉన్నాను. మనుషులు పైరూపమును లక్ష్య పెట్టుదురు, కానీ యెహోవా హృదయంను లక్ష్య పెట్టును. हृदय क्या है? जैसे वो जो घर था उसकी जो नींव थी। కాబట్టి హృదయము అనగా ఏంటి అంటే, ఆ ఇంటికి పునాది ఎలా ఉందో హృదయం కూడా అలాగే. तो यीशु मसीह जो ये उपदेश दिया वो इसलिए दिया कि हम उसे सुने और उस पर चलने की कोशिश करें उसकी सहायता से। కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ఉద్దేశం ఏంటంటే, ఆయన చెప్పినటువంటి మాటలు మనము వినాలి, వాటి ప్రకారము మనము నడుచుకోవాలి పరిశుద్ధాత్మ దేవుని సహాయం ద్వారా. और ये बहुत ही महत्वपूर्ण है क्योंकि इन बातों के लिए विशेष रूप से यीशु मसीह ने ऐसा बोला है कि इन बातों को जो सुनता है और मानता है। ఎందుకంటే ఈ మాటలు చాలా ప్రాముఖ్యమైనవి. యేసు ప్రభువారు ఆయన ఈ మాటలు ముగిస్తూ చెప్పారు కదా, ఈ మాటలు విని వాటి ప్రకారము నడుచుకొని వాడు అని చెప్పారు ఆయన. और जैसे कि हम इन अध्यायों में देखेंगे सारी बातें जो है ये हमारे हृदय को लेकर हैं।
बाहर बाहरी बाहरी रूप को नहीं, पर अंदरूनी हृदय को लेकर है सारी बातें। జాగ్రత్తగా గమనించినట్లయితే ఈ మాటలన్నీ కూడా ఇవి హృదయానికి సంబంధించినటువంటి మాటలు. మానవుని యొక్క పై రూపానికి లేకపోతే విశ్వాసీ జీవితం యొక్క పై రూపానికి పై వేషానికి సంబంధించినవి ఎంత మాత్రము కాదు, కానీ హృదయానికి ఇవి సంబంధించినటువంటి మాటలుగా మనం అర్థం చేసుకోవచ్చు. तो ये केवल हमारे और परमेश्वर के बीच में, दूसरों लोग नहीं देख सकते, क्योंकि वो कोई भी घर को जब देखता है तो उसकी नींव को नहीं देख सकता है। ఇవి కేవలము దేవునికి మనకి మధ్యలో ఉన్నటువంటి విషయాలను ఇవి తెలియజేస్తున్నాయి. కేవలము బయట వ్యక్తులు చూసినప్పుడు వారు ఏ విధంగా ఇంటిని మాత్రమే చూడగలుగుతారు, కానీ పునాదిని వారు చూడలేరు. అలాగే వాళ్ళు మనల్ని చూడగలుగుతారు, కానీ మన యొక్క హృదయాన్ని వారు అంత మాత్రము చూడలేరు. तो आइए इस इंट्रोडक्शन से, इन बातों से कितना महत्वपूर्ण है उद्देश्य, इस उद्देश्य को देखना शुरू करते हैं। కాబట్టి ఈ యొక్క ఇప్పటి వరకు చెప్పినటువంటి యొక్క ఉపోద్ఘాతం ద్వారా ఈ యొక్క మాటలు ఎంత విలువైనవి అనే విషయాలు మనం తెలుసుకున్నాం. ఇప్పుడు ఆ మాటలను మనం ధ్యానం చేసుకుందాం. अगर आप देखें तो इन 3 अध्यायों में ये बहुत ही अच्छे से यीशु मसीह ने बोला है। पहले 8 धन्य लोगों के बारे में बोला है, एक के बाद कि धन्य है वे, ऐसे करके 8 लोगों के बारे में बोला है। చూడండి, ఈ 3 అధ్యాయాలను కూడా మనం జాగ్రత్తగా చూసినప్పుడు యేసుక్రీస్తు ప్రభువు వారు మొదటి 8 వచనాల్లో లేకపోతే మొదటి 8 రకాలైనటువంటి ధన్యతలు, ఎవరు ధన్యకరమైనటువంటి జీవులు అని 8 రకాలైనటువంటి ధన్యతల గురించి ఆయన తెలియజేశారు మనకి. उसके बाद 6 ऐसी परीक्षाओं के बारे में बोला है जो रोजमर्रा हमारे जीवन में आती हैं, जिन पे हमें विजय प्राप्त करनी है। ఆ తర్వాత 6 రకాలైనటువంటి పరీక్షల గురించి యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు. అవి ప్రతి దినము కూడా మనకి జీవితాల్లో మనము ఎదుర్కోవాల్సినటువంటి పరీక్షలు అవి. और फिर 5 ऐसी बातें बोली जो मसीह जीवन में हमें करनी है। ఆ తర్వాత 5 ప్రాముఖ్యమైనటువంటి విషయాల గురించి ఆయన చెప్పారు. అవి విశ్వాస జీవితంలో మనము తప్పకుండా చేయవలసిన పాటించవలసినటువంటి విషయాలు అవి. और फिर उस उद्देश्य को खत्म करने से पहले बोला है कि मांगो तो तुम्हें मिलेगा, ढूंढो तो तुम पाओगे। ये दिखाते हुए कि ये सब चीजें तुम अपने आप नहीं कर सकते हो, पर परमेश्वर से सामर्थ मांगो तो तुम्हें मिलेगा इनको करने का सामर्थ। అయితే ఈ విషయాలన్నీ చెప్పడానికి ముందు ఆయన చెప్పినటువంటి మాట ఏంటంటే, అడుగుడి మీకు ఇవ్వబడును, వెతుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తెరవబడును అని చెప్పారు. అనగా ఈ విషయాలు మీరు చెయ్యాలంటే మీకు ఖచ్చితంగా దేవుని యొక్క సహాయం కావాలి అని ఆయన ముందుగానే మనకు తెలియజేశారు. तो आज हम पहली चीज देखेंगे, तीसरी आयत, मत्ती उसका 5वां अध्याय और तीसरी आयत। ఈ రోజున మనం మొదటి విషయాన్ని చూద్దాం. 5వ అధ్యాయము మత్తయి సువార్త 3వ వచనం. धन्य है वे जो दीन आत्मा के हैं, क्योंकि स्वर्ग राज्य उन्हीं का है। 3వ వచనం, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. तो धन्य है मतलब कि परमेश्वर की आशीष उनके ऊपर है। जो लोग कैसे हैं, दीन आत्मा के हैं, क्योंकि जब वो दीन आत्मा के होते हैं तो क्या होता है, स्वर्ग का राज उनके लिए खुल जाता है। ధన్యులు అనగా దేవుని చేత దీవించబడినటువంటి వారు. ఎవరు దేవుని చేత దీవించబడినటువంటి వారు అంటే, ఆత్మ విషయంలో దీనులైనటువంటి వారు, ఆత్మ విషయంలో దీనత్వము తగ్గింపు స్వభావం కలిగినటువంటి వారు దేవుని చేత దీవించబడినటువంటి వారు. ఎందుకంటే పరలోక రాజ్యము వారికి చెందుతుంది. देखिए, स्वर्ग का जो राज्य है ना, वो उन लोगों के लिए नहीं जो बहुत ही तेज मस्तिष्क के हैं या फिर बहुत बलशाली हैं, उनके लिए खुलता है। नहीं, जो लोग दीन आत्मा के लिए हैं, उनके लिए स्वर्ग का राज खुल जाता है। చూడండి, పరలోక రాజ్యము బాగా బలవంతులకి, శక్తివంతులకి, ఎంతో జ్ఞానవంతులకి తెరుచుకుంటుంది అని ఇక్కడ చెప్పట్లేదు. కానీ పరలోక రాజ్యము ఎవరికి తెరుచుకుంటుందంటే దీనులైనటువంటి వారు, ఆత్మ విషయంలో దీనులైనటువంటి వారికి పరలోక రాజ్యం చెందుతుంది అని చెప్తున్నారు ప్రభువారు. तो इसका क्या मतलब है कि दीन आत्मा के हम कब होते हैं? కాబట్టి దీని అర్థం ఏంటి? ఎప్పుడు మనము ఆత్మ విషయంలో దీనులుగా మనం ఉంటాం? जब हम इस बात की पहचान करते हैं अपने जीवन में कि हम अपने आप में, अपने आत्मिक जीवन में कुछ नहीं कर सकते अपने आप, हम अपने आप में दीन हैं, इसलिए हमें परमेश्वर के सामर्थ्य पे निर्भर होना है। ఈ ఆత్మ విషయమైనటువంటి దీనత్వము అది ఎప్పుడు మనము మన జీవితాల్లో మనం గుర్తించగలుగుతామంటే, మన యొక్క విశ్వాస జీవితంలో మనం ఏదైనా ఒక పని చేయాలి అంటే అది మనంతట మనము, లేకపోతే మన శక్తి చేత, మన బలము చేత మనము చేయలేము. కానీ దేవుని యొక్క శక్తి నాకు అవసరము ఈ పని చెయ్యాలి అని మనం ఎప్పుడైతే గుర్తిస్తామో, దేవుని యొక్క
సహాయత మీద మనం ఆధారపడతామో అప్పుడు మనం ఆత్మవిషయమై దీనులైనటువంటి వారంగా ఉంటాం. जब इस बात से मन बना के रहते हैं कि नहीं, मेरे अंदर वो सामर्थ्य नहीं है, मुझे परमेश्वर की शक्ति चाहिए, मेरे अंदर वो शक्ति नहीं है, परंतु परमेश्वर में वो शक्ति है। కాబట్టి మనము మన హృదయాల్లో ఇలాగూ మనము విశ్వాసం ఉంచుతాం. అదేంటంటే లేదు, నేను ఈ పని చేయాలంటే నాలో ఈ బలం లేదు, నాలో ఈ శక్తి లేదు, నాకు దేవుని యొక్క సహాయము, దేవుని యొక్క అవసరము ఖచ్చితంగా కావాలి ఈ పని నేను చేయడానికి. एक बार आप यूहन्ना उसके 15वें अध्याय में जाइए చూడండి, యోహాను సువార్త 15వ అధ్యాయంలోనికి రండి ఒకసారి. और यहाँ पे 5वीं आयत पढ़ेंगे हम। 5వ వచనాన్ని చదువుకుందాం మనం. यहाँ यीशु मसीह ऐसा बोल रहे हैं कि मैं दाख लता हूँ और तुम डालियां हो, जो मुझ में बना रहता है और मैं उसमें वह बहुत फल लाता है, क्योंकि मुझसे अलग होकर तुम कुछ भी नहीं कर सकते। ఇక్కడ చూడండి 5వ వచనంలో యేసు ప్రభువారు ఏం చెప్తున్నారు. ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు, ఎవడు నా యందు నిలిచి ఉండునో నేను ఎవని యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును, నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. तो यीशु मसीह क्या बोल रहे हैं? ये बोल रहे हैं कि तुम अपनी आत्मा में बहुत दीन हो। सब लोग हैं, पर सबको ऐसा रियलाइजेशन, ऐसी समझ नहीं होती है हमको कि हम सब बहुत आत्मा में दीन हैं। చూడండి, యేసు ప్రభువారు చెప్తున్నారు, మీరందరూ కూడా ఆత్మలో దీనులై ఉన్నారు. అయితే మనంతటా మనకుగా దాని గురించినటువంటి అవగాహన లేకపోతే దానిని మనము గుర్తించలేము. కానీ మనమందరము కూడా ఆత్మ విషయంలో దీనులము. देखिए, कई बार ऐसा होता है ना, कुछ बच्चे बहुत छोटे-छोटे स्कूल में पढ़ते हैं और वो उस अपने छोटे से स्कूल में छोटी सी क्लास में फर्स्ट आते हैं। उनको लगता है कि हाँ, हम बहुत अच्छे हैं। చూడండి, చిన్నపిల్లలు మనం చూసినప్పుడు వాళ్ళు చూడండి, వాళ్ళు చిన్న పిల్లలు వాళ్ళు తరగతి గదిలో ఉన్నటువంటి కొద్ది మంది పిల్లలతో వారు కలిసి చదువుకుంటూ ఉంటారు. ఆ కొద్ది మంది పిల్లలతో వారు చదువుతున్నప్పుడు ఏదైనా ఎగ్జామ్ లో వాళ్ళు కనుక ఫస్ట్ క్లాస్ వచ్చినప్పుడు అయితే నేను చాలా గొప్పోడిని అని వారు అనుకుంటూ ఉంటారు. फिर एकदम से उन्हें अगर किसी दूसरे बड़े अच्छे स्कूल में ऐसे डाल दिया जाए, यहाँ पे बहुत सारे लोग अच्छे हैं, तो एकदम से उन्हें लगने लगेगा, अरे ये क्या, मुझे तो लगता था कि मुझे बहुत आता है, पर यहाँ आके मुझे लग रहा है मुझे कुछ नहीं आता है। చూడండి, అలా కాకుండా ఆ చిన్న పిల్లవాడిని తీసుకుని ఒక పెద్ద స్కూల్లో వేసి, చిన్న స్కూల్లో కాకుండా ఒక పెద్ద స్కూల్లో వేసినప్పుడు ఆ పిల్లవాడి ఫీలింగ్ మొత్తానికి మారిపోతుంది కదా. ఎందుకంటే అక్కడైతే కొద్దిమంది పిల్లలే, ఆ కొద్దిమంది పిల్లలతో అతను ఉన్నప్పుడు, ఆ పిల్లవాడు ఉన్నప్పుడు నాకు అన్ని తెలుసు అని అనుకుంటాడు. కానీ ఎప్పుడైతే ఒక పెద్ద స్కూల్లో ఆ పిల్లవాడిని జాయిన్ చేశారో అక్కడ ఉన్నటువంటి అనేక మంది మధ్యలో ఆ పిల్లవాడు అనుకుంటాడు, అరే ఇంతమంది ఉన్నారు, ఇంతమంది మధ్యలో నాకు అన్ని తెలుసు అని నేను అక్కడ అనుకున్నాను, కానీ ఇక్కడ నాకు ఏమీ తెలియట్లేదు ఏంటి అని అనుకుంటాడు. तो वो बच्चे में कोई परिवर्तन नहीं आया, उसको जितना उस स्कूल में आता था स्कूल में आता है, पर जो रियलाइजेशन है, वो जो समझ है, वो एकदम से आ गई जब वो बड़े स्कूल में गया। అయితే ఆ పిల్లవాడిలో ఏమైనా మార్పు వచ్చిందా, ఆ పిల్లవాడు నేర్చుకునే విధానంలో ఏమైనా మార్పు వచ్చిందంటే అది మాత్రం లేదు. అక్కడ ఎలా నేర్చుకుంటాడో ఇక్కడ కూడా అలాగే నేర్చుకుంటాడు. కానీ తనలో ఆ యొక్క గుర్తింపు ఎప్పుడు వచ్చిందంటే ఈ యొక్క ఎక్కువ మంది ఉన్నటువంటి స్కూల్లో జాయిన్ చేసినప్పుడు వచ్చింది. తక్కువ మంది పిల్లలు ఉన్నటువంటి స్కూల్లో జాయిన్ చేసినప్పుడు వాళ్ళందరికంటే నేనే గొప్పవాడిని అనుకునేవాడు. కానీ ఎప్పుడైతే తనకంటే ఎక్కువ మంది పిల్లలు ఉన్నటువంటి ఆ స్కూల్లో జాయిన్ అయ్యాడో అందరి మధ్యలో నాకేమీ రాదు అని గుర్తించగలిగాడు. तो वैसे ही सारे विश्वासी जो है, कोई भी यीशु मसीह से अलग होकर कुछ भी नहीं कर सकता, ये एक सच्चाई है। కాబట్టి అలాగే విశ్వాసమైనటువంటి మనమందరము కూడా యేసుక్రీస్తు ప్రభువారికి వేరే ఉండి మనం ఏమీ కూడా సాధించలేము, ఇది నిజం. क्योंकि हम डालियों के समान हैं, जब तक डाली दाख लता में नहीं जुड़ी रहती है, उस पे कोई फल नहीं आ सकता। ఎందుకంటే మనమందరం కూడా తీగలు లాంటి వారం. ఎప్పుడైతే తీగలు ద్రాక్షవల్లికి అంటుపెట్టుకుని ఉంటాయో అప్పుడే ఫలిస్తాయి, కానీ ఆ అంటుపెట్టుకుని లేకుండా వేరుగా ఉన్నప్పుడు ఎంత మాత్రం కూడా ఫలాలు అనేవి ఫలించవు. पर यहाँ पे किन लोगों को धन्य बोला गया? धन्य वे हैं जो दीन आत्मा के, जो इस बात को समझते हैं, इस बात को रियलाइज करते हैं कि नहीं, ऐसा है, ये सच्चाई है, मुझे परमेश्वर की जरूरत है अपने आत्मिक जीवन में, कोई भी फल लाने के लिए मुझे परमेश्वर पे निर्भर होना है। ये जो समझ है, जिन लोगों को समझ होती है बार बार, वो धन्य है और उनके लिए स्वर्ग का राज खुलता है। అయితే ఇక్కడ ఎవరు ధన్యులని చెప్పబడిందంటే ఆత్మ విషయమై దీనులైనటువంటి వారు ధన్యులని చెప్పబడింది. ఎవరైతే తమలో తమకి శక్తి లేదు, కేవలము దేవుని మీద ఆధారపడటం ద్వారా మాత్రమే
దేవుని యొక్క శక్తి ద్వారా మాత్రమే, దేవుని యొక్క సహాయం ద్వారా మాత్రమే వారు ఏ పనైనా చేయగలుగుతారు అని గుర్తిస్తారో వాళ్ళు మాత్రమే ఆత్మ విషయంలో దీనులు. అలాంటి వారికి మాత్రమే పరలోక రాజ్యం అనేది తెరవబడుతుంది. एक बार भजन संहिता उसके 127वें अध्याय पे जाइए, Psalm 127। చూడండి, కీర్తన 127వ కీర్తనలోనికి రండి ఒకసారి. और यहाँ पहली आयत देखिए, जो भजन लिखने वाला है वो ऐसे बोल रहा है, यदि घर को यहोवा ना बनाए तो बनाने वालों को का परिश्रम जो है वो व्यर्थ होगा। यदि नगर की रक्षा यहोवा ना करे तो रखवालों का जागना व्यर्थ होगा। ఇక్కడ చూడండి 127వ కీర్తనలో మొదటి 2 వచనాల్లో కీర్తనకారుడు ఇలా చెప్తున్నాడు, యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే, యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాన్ని కావలి కాయువారు మేల్కొనియుండుట వ్యర్థమే. तो जो उनका परिश्रम है और जो उनका रखवाली करना है वो कब व्यर्थ नहीं है, तभी व्यर्थ नहीं है जब यहोवा उस पे आशीष दे। చూడండి, ఆ ఇల్లు కట్టువారి యొక్క ప్రయాసం కానీ, ఆ పట్టణమును కావలి కాసే వారి యొక్క ప్రయాసం కానీ ఎప్పుడు వ్యర్థం కాదు అంటే, ఎప్పుడైతే దేవుని యొక్క దీవెన, యెహోవా యొక్క దీవెన దాని మీద ఉందో అప్పుడు అది వ్యర్థం కాదు. तो देखिए इसी को बोलते हैं दीन आत्मा। धन्य है वो जो दीन आत्मा वाले हैं, जो परमेश्वर पे ऐसे निर्भर होते हैं और समझ रखते हैं कि परमेश्वर की आशीष के बिना उनका परिश्रम व्यर्थ है, उनकी रखवाली व्यर्थ है। దీనినే ఆత్మ విషయంలో దీనులైనటువంటి వారు ధన్యులు అని చెప్పబడడం జరిగింది నూతన నిబంధనలో. ఎందుకంటే ఆ మనుషులు వారు గుర్తిస్తారు, ఏమని గుర్తిస్తారంటే వాళ్ళు పడినటువంటి ప్రయాస ఏదైతే ఉందో దానిలో దేవుని యొక్క దీవెన కనుక లేకపోయినట్లయితే ఆ ప్రయాస అంతా కూడా వ్యర్థమే అవుతుంది. కాబట్టి వారు ఏం చేస్తారంటే వారి ప్రయాస కంటే కూడా దేవుని యొక్క సహాయం మీద వారు ఎక్కువగా ఆధారపడతారు. అందుకే వారు ఆత్మ విషయంలో దీనులు. तो ऐसा नहीं कि दीन आत्मा वाले लोग कमजोर हैं, नहीं, दीन आत्मा वाले कमजोर नहीं है, पर उनको पता है कि उनकी किसी भी कोशिश पे तब तक उनके किसी भी परिश्रम पे जब तक परमेश्वर की आशीष नहीं होगी, जब तक परमेश्वर उनके साथ काम नहीं करेगा, उसका कोई फल नहीं आएगा। అనగా ఆత్మ విషయమై దీనులైనటువంటి వారు అనగా వారు బలహీనులు అని మనం ఎంత మాత్రం కూడా అర్థం చేసుకోకూడదు. వాళ్ళు బలహీనులు ఎంత మాత్రము కాదు, కానీ వాళ్ళు వారి యొక్క ప్రయాసలో దేవుని యొక్క సహాయము వాళ్ళకి ఖచ్చితంగా అవసరము, లేదా దేవుని యొక్క ప్రయాస, ఆ దేవుని యొక్క సహాయం అనేది వాళ్ళు పడేటువంటి ప్రయాసకు తోడు లేకపోతే వారి యొక్క ప్రయాస అంతా కూడా వ్యర్థమే అని వారు గుర్తిస్తారు. देखिए एक उदाहरण लेते हैं, पहला राजा उसके 3रे अध्याय में। ఒక ఉదాహరణ చూద్దాము. మొదటి రాజుల గ్రంథము 3వ అధ్యాయం. यहाँ पे सुलेमान के बारे में लिखा हुआ है। जब सुलेमान राजा बना था, दाऊद की गद्दी पे बैठा था, दाऊद के सिंहासन पे बैठा था। ఇక్కడ సొలొమోను గురించినటువంటి సంగతి మనకు వివరించబడుతుంది. అతను రాజు అయిన తర్వాత దావీదు యొక్క సింహాసనం మీద అతడు ఆసీనుడై కూర్చున్నాడు. यहाँ से 3री आयत से पढ़ते हैं। 3री आयत में लिखा है, पहला राजा उसका 3रा अध्याय 3री आयत, सुलेमान यहोवा से प्रेम रखता था और अपने पिता दाऊद की विधियों पर चलता रहा, परंतु ऊंचे स्थानों पर भी बलि चढ़ाया और धूप जलाया करता था। 3వ అధ్యాయము 3వ వచనం మొదటి రాజుల గ్రంథంలో, తన తండ్రి అయిన దావీదును నియమించిన కట్టడలను అనుసరించుచు సొలొమోను యెహోవా యందు ప్రేమ ఉంచెను, కానీ ఉన్నత స్థలముల యందు అతడు బలులను మాత్రం అర్పించు ధూపం వేయిచు ఉండెను. और राजा गिबोन को बलि चढ़ाने गया, क्योंकि मुख्य ऊंचा स्थान वही था। तब वहां की वेदी पर सुलेमान ने 1000 होम बलि चढ़ाए। 4వ వచనం, గిబియోను ముఖ్యమైన ఉన్నత స్థలమై ఉండెను గనుక బలులను నర్పించుటకై రాజు అక్కడికి పోయి ఆ బలిపీఠము మీద 1000 దహన బలులను అర్పించెను. अब सोचिए 1000 होम बलि चढ़ाना कितना परिश्रम का काम है, परंतु सुलेमान प्रेम रखता था यहोवा से और इसलिए उसने ऐसा काम किया वहां जाके। చూడండి, 1000 దహన బలులు అతడు అర్పించాడు. ఎంత ప్రయాసపడి ఉంటాడు కదా, కానీ దేవుడిని అతడు ప్రేమించాడు కాబట్టే ఆ యొక్క కార్యము అతడు చేయగలిగాడు. ऐसा कहीं भी नहीं लिखा है कि 1000 होम बलि चढ़ाना है। वो एक होम बलि चढ़ा के भी आ सकता था, पर वो ऐसा दिखाने के लिए नहीं करना चाहता। वो परिश्रम से परमेश्वर से कुछ चाहता था, इसलिए अपने पूरे मन से उसको खोजा, 1000 होम बलि चढ़ाई।
చూడండి, ఎక్కడా కూడా 1000 దహన బలులు నాకు అర్పించండి అని దేవుడు తన గురించి చెప్పుకోలేదు. కానీ సొలొమోను ఒక దహన బలి కూడా అర్పించి రావచ్చు, కానీ అలా చేయలేదు. అక్కడ దేవుణ్ణి అతడు వెతుకుతున్నాడు, లేకపోతే దేవుణ్ణి అతడు కోరుకుంటున్నాడు కాబట్టే అతడు ఏదో బయటికి చూపించుకోవాలని 1000 దహన బలులు అక్కడ సమర్పించలేదు. కానీ నిజంగా దేవుని పట్ల అతనికి ఆసక్తి ఉంది అనే విషయాన్ని తెలియచేయడానికే 1000 దహన బలులు అతడు అక్కడ అర్పించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. 5वीं आयत में गिबोन में यहोवा ने रात को स्वप्न के द्वारा सुलेमान को दर्शन देके कहा, तो कुछ तू चाहे कि मैं तुझे दूं वह मांग। 5వ వచనం, గిబియోనులో యెహోవా రాత్రి వేళ స్వప్నమందు సొలొమోనుకు ప్రత్యక్షమై, నేను నీకు దేనినిచ్చుట నీకు ఇష్టమో దానిని అడుగుమని దేవుడు అతనితో సెలవీయగా. और सुलेमान के मन में यही बात थी जो उसने मांगी। अगर आपको कोई सोते में से ऐसे बुलाए उठाए और कोई चीज बोले कुछ मांग, तो हम क्या चीज मांगेंगे जो हमारे मन में बिल्कुल कई समय से चल रहा है। చూడండి, సొలొమోను నిద్రలో ఉన్నప్పుడు దేవుడు అతన్ని లేపి అడిగాడు, నీకేం కావాలి అని చెప్పి. ఒకవేళ మనల్ని గనక నిద్రలో లేపి ఎవరైనా అడిగితే మనం ఏ విషయం మనం చెప్తామంటే, మన మనసులో ఏ విషయం అయితే ఎక్కువగా మనం ఆలోచన చేస్తామో దాన్ని మనం కోరుకుంటాం. 6वीं आयत, सुलेमान ने कहा स्वप्न में ही, तू अपने दास मेरे पिता दाऊद पर बड़ी करुणा करता रहा, क्योंकि वह अपने को तेरे सम्मुख जानकर तेरे साथ सच्चाई और धर्म और मन की सीधाई से चलता रहा, और तूने यहाँ तक उस पर करुणा करी कि उसे उसकी गद्दी पर विराजने वाला एक पुत्र दिया, जैसे कि आज वर्तमान है। 6వ వచనం, సొలొమోను ఇలాగ మనవి చేసెను, నీ దాసుడును నా తండ్రియునైన దావీదు నీ దృష్టికి అనుకూలంగా సత్యమును నీతిని అనుసరించి యథార్థమైన మనసు గలవాడై ప్రవర్తించిన కనుక నీవు అతని ఎడల పరిపూర్ణ కటాక్షమగుపరిచి ఈ దినమున ఉన్నట్లుగా అతని సింహాసనం మీద అతని కుమారుని కూర్చుండబెట్టి అతని యందు మహాకృప చూపి ఉన్నావు. तो यहाँ पे सुलेमान ने परमेश्वर ने कृपा करुणा की थी दाऊद के ऊपर, उसका वर्णन किया। చూడండి, ఇక్కడ దేవుడు దావీదు పట్ల చూపించినటువంటి కృపను సొలొమోను జ్ఞాపకం చేసుకుంటున్నాడు దేవుని ఎదుట. 7वीं आयत, और अब हे मेरे परमेश्वर यहोवा, तूने अपने दास मेरे पिता दाऊद के स्थान पर राजा किया है, परंतु मैं छोटा लड़का सा हूं जो भीतर आना जाना नहीं जानता। 7వ వచనం, నా దేవా యెహోవా, నీవు నా తండ్రి అయిన దావీదునకు బదులుగా నీ దాసుడునైన నన్ను రాజుగా నియమించి ఉన్నావు. అయితే నేను బాలుడను, కార్యములు జరుపుటకు నాకు బుద్ధి చాలదు. 8वीं आयत, फिर तेरा दास चुनी हुई प्रजा के बहुत से लोगों के मध्य में है, जिनकी गिनती बहुतायत के मारे नहीं हो सकती। तू अपने दास को अपनी प्रजा का न्याय करने के लिए समझ की ऐसी शक्ति दे कि मैं भले बुरे को परख सकूं, क्योंकि कौन है ऐसा कि जो तेरी इतनी बड़ी प्रजा का न्याय कर सके। 8 और 9, 8-9 వచనాలు, నీ దాసుడునైన నేను నీవు కోరుకొనిన జనుల మధ్య ఉన్నాను. వారు విస్తరించి ఉన్నందున వారిని లెక్క పెట్టుటయు వారి విశాల దేశంలో తనిఖీ చేయుటయు అసాధ్యం. ఎంత గొప్పదైన నీ జనమునకు న్యాయం తీర్చగలవాడు ఎవడు? కాబట్టి నేను మంచి చెడ్డలు వివేచించి నీ జనులకు న్యాయము తీర్చినట్లు నీ దాసుడునైన నాకు వివేకము గల హృదయము దయచేయము. तो देखिए सुलेमान जो था वो राजकुमार था, ऐसा नहीं था उसे कुछ आता ही नहीं है। చూడండి, సొలొమోను రాజకుమారుడు, అతనికి ఏమీ కూడా రాదు అని అనుకోవడానికి వీల్లేదు. बाद में परमेश्वर ने उसे ज्ञान दिया, परंतु वो ज्ञान बढ़ा जो उसे पहले से ही आता था। ऐसा नहीं था कि पहले से कुछ आता ही नहीं था। చూడండి, తర్వాత దేవుడు అతనికి జ్ఞానం ఇచ్చాడు. అయితే ఆ జ్ఞానము ముందు ఉన్నటువంటి జ్ఞానం కంటే కూడా ఎంతో మిక్కిలి జ్ఞానాన్ని దేవుడు అతనికి ఇచ్చాడు. అంతేగాని అతనికి అప్పటి వరకు జ్ఞానం లేదు అని ఎంత మాత్రం కూడా కాదు. परंतु यहाँ क्या लिखा है, वो अपने आप को बोल रहा है कि मैं एक छोटा सा लड़का हूँ और मुझे शक्ति दे कि मैं भले बुरे से परख कर सकूं, क्योंकि ऐसा कौन है, मैं ही नहीं, ऐसा कौन है जो इतनी बड़ी प्रजा का न्याय कर सकता है। చూడండి, సొలొమోను తన గురించి తాను ఏం చెప్తున్నాడు దేవుని ఎదుట, నేను బాలుణ్ణి అని చెప్తున్నాడు. నీ యొక్క జనులను గురించి
మంచి చెడ్లు వివరించడానికి లేకపోతే వారి యొక్క వారికి న్యాయం తీర్చడానికి ఎవరు సరిపోతారు ప్రభువా అని చెప్తున్నాడు దేవుని ఎదుట. देखिए तो क्या दिख रहा है आपको? ये सुलेमान जो है वो कैसा है? अपनी आत्मा में किस तरीके का है? दीन है। కాబట్టి చూడండి సొలొమోను ఎలా ఉన్నాడు? ఆయన ఆత్మ విషయంలో దీనుడై ఉన్నాడు. तो वो उसके अंदर है। अगर आप उसको सुलेमान को देखें तो बिल्कुल तंदुरुस्त दिखेगा, अच्छा दिखेगा, पर वो अपनी आत्मा में कैसा है? दीन है। इसीलिए वो धन्य होगा, आप देखेंगे, और कैसे उसके लिए परमेश्वर का राज्य खुल जाएगा। చూడండి సొలొమోనును మనం చూసినప్పుడు అతడు ఎంతో ఆరోగ్యంగా మంచిగా శారీరక పుష్టి కలిగి అతడు కనిపిస్తాడు. కానీ ఆయన లోపల మనం చూసినప్పుడు అతడు ఆత్మ విషయంలో దీనుడై ఉన్నాడు. అందుకే దేవుని యొక్క రాజ్యము సొలొమోనుకు తెరవబడింది. 10वीं आयत, इस बात से प्रभु प्रसन्न हुआ कि सुलेमान ने ऐसा वरदान मांगा है। 10వ వచనం, సొలొమోను చేసిన ఈ మనవి ప్రభువునకు అనుకూలమాయెను. तो देखिए जो एक दीन आत्मा है वो परमेश्वर को प्रसन्न करती है। కాబట్టి ఆత్మ విషయంలో దీనులైనటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారి పట్ల దేవుడు అనుగ్రహం చూపిస్తాడు. एक बार मीका जो भविष्य वक्ता था, मीका उसके 6 अध्याय में जाइए। చూడండి మీకా గ్రంథము 6వ అధ్యాయంలోనికి రండి ఒకసారి. और उसकी 6 अध्याय की 8वीं आयत, 6వ అధ్యాయము 8వ వచనం మీకా గ్రంథంలో నుంచి. यहाँ देखिए कैसे लिखा हुआ है कि हे मनुष्य, परमेश्वर तुझे बता चुका है कि क्या अच्छा है, और यहोवा तुझसे इसे छोड़ और क्या चाहता है कि तू न्याय से काम कर, कृपा से प्रीति रखे और अपने परमेश्वर के साथ दीनता से चले। 8వ వచనం 6వ అధ్యాయము మీకా గ్రంథము 8వ వచనంలో ఇలా చెప్తున్నాడు మీకా, మనుషుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకున్నటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు, ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. 3 बातें, न्याय से काम करे और कृपा से प्रीति रखे और परमेश्वर के साथ दीनता से चले। 3 విషయాలు, న్యాయముగా నడుచుకునుట, కనికరమును ప్రేమించుట, దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుట. याकूब उसका 4था अध्याय యాకోబు పత్రిక 4వ అధ్యాయం और उसकी 6ठी आयत, 6వ వచనం, वह तो और भी अनुग्रह देता है। इसी कारण यह लिखा है कि परमेश्वर अभिमानियों से विरोध रखता है, परंतु दीनों पर अनुग्रह करता है। दीनों पर अनुग्रह करता है। అందుచేత దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును అని ఈ లేఖనం చెప్తున్నది. దీనులకు దేవుడు తన యొక్క కృపను అనుగ్రహించేటువంటి దేవుడిగా ఆయన ఉన్నాడు. तो इसीलिए परमेश्वर प्रसन्न हुआ जब सुलेमान ने वो वरदान मांगा। అందుకే ఎప్పుడైతే సొలొమోను అటువంటి వరాన్ని దేవుని ఎదుట కోరుకున్నాడో దేవుడు ఎంతో ఇష్టపడ్డాడు. దేవుడు ఎంతో ప్రీతికరంగా ఆ సొలొమోను చేసినటువంటి విజ్ఞాపనను అంగీకరించాడు. वापस पहला राजा 3रे अध्याय पे जाइए और उसके अब हम पढ़ेंगे 11वीं आयत। ఇప్పుడు మనం తిరిగి మొదటి రాజుల గ్రంథము 3వ అధ్యాయంలోకి వద్దాం. 11వ వచనాన్ని మనం చదువుదాం. तब परमेश्वर ने उससे कहा, इसलिए कि तूने यह वरदान मांगा है और ना तो दीर्घायु और ना धन और ना अपने शत्रुओं का नाश मांगा है, परंतु समझने के विवेक का वरदान मांगा है। इसलिए सुन, 12वीं आयत में लिखा है, मैं तेरे वचन के अनुसार करता हूँ, तुझे बुद्धि और विवेक से भरा मन देता हूँ, यहाँ तक कि तेरे सामने ना तो तुझसे पहले कोई भी हुआ और ना तेरे बाद कोई भी कभी होगा। 11వ వచనంలో చూడండి దేవుడు ఏం చెప్తున్నాడు సొలొమోనుకి. దేవుడు అతనికి ఇలాగూ సెలవిచ్చాను, దీర్ఘాయునైనను ఐశ్వర్యంనైనను నీ శత్రువుల ప్రాణంనైనను అడగక న్యాయములను గ్రహించుటకు వివేకం అనుగ్రహించమని నీవు అడిగితివి. నీవు ఇలాగున అడిగినందున నీ మనవి ఆలకించుచున్నాను. బుద్ధి వివేకములు గల హృదయము నీకు ఇచ్చుచున్నాను. పూర్వీకులలో నీ వంటి వాడు ఒక్కడును లేడు, ఇక మీదట నీ వంటి వాడు ఒక్కడును ఉండడు. 13वीं आयत, फिर जो तूने नहीं मांगा अर्थात धन और महिमा, वह भी तुझे यहाँ तक देता हूँ कि तेरे जीवन भर कोई राजा तेरे तुल्य ना होगा। 13వ వచనం, మరియు
నీవు ఐశ్వర్యమును ఘనతను ఇమ్మని అడగకపోయినను నేను వాటిని కూడా నీకు ఇచ్చుచున్నాను. అందువలన నీ దినములన్నిటను రాజులలో నీ వంటి వాడు ఒక్కడైనను ఉండడు. तो देखिए कैसे परमेश्वर का राज्य, स्वर्ग का राज खुल गया उसके लिए। చూడండి ఏ విధంగా దేవుని యొక్క పరలోక రాజ్యము సొలొమోను ఎదుట తెరుచుకుందో. तो जब हम दीन आत्मा के होते हैं तो क्या होता है, परमेश्वर हमें अनुग्रह देता है, संभालता है, परमेश्वर का राज्य हमारे लिए खुला रहता है। కాబట్టి మనం ఎప్పుడైతే దేవుని ఎదుట దీనులుగా మనల్ని మనం తగ్గించుకుంటామో దేవుని యొక్క అనుగ్రహాన్ని మనం పొందుకుంటాం, దేవుని యొక్క కృపను మనం పొందుకుంటాం, దేవుని యొక్క రాజ్యము అనేది మనకు తెరవబడుతుంది. सुलेमान ने अपना जो राजा का काम था वो तो इस तरीके से शुरू किया था, पर आगे जाके वो फिसल गया, उसका पैर फिसल गया। సొలొమోను తన యొక్క రాజ్యాన్ని లేకపోతే తన యొక్క పరిపాలనను ప్రారంభించేటప్పుడు చాలా మంచిగా ప్రారంభించాడు, దేవుని ద్వారా దేవుని యొక్క శక్తి మీద ఆధారపడి ప్రారంభించాడు. కానీ తన జీవితంలో ముందుకు వెళ్ళిన తర్వాత అతడు జారిపోయాడు. इसीलिए हमें भी अपने जीवन में परमेश्वर से मांगना है, परमेश्वर हमें एक दीन मन दे, दीन आत्मा दे। అందుకే మనం దేవుణ్ణి అడగాలి, ప్రభువా నాకు దీన హృదయము దయచేయి, నాకు దీన మనసు దయచేయి అని అడగాలి. कि हम उसके पास, ना कि उससे अलग रह के, पर उसके पास रहे, उससे प्रार्थना करें, सामर्थ्य मांगे, क्योंकि उसके बिना हम कुछ नहीं कर सकते। ఆయన దగ్గర మనము ఆయనను వేడుకోవాలి, ఆయనకు ప్రార్థన చేయాలి, దీన మనసు నాకు దయచేయి ప్రభువా అని వేడుకోవాలి. ఎందుకంటే దేవుడు లేకుండా మనం ఏ పని కూడా మనము చేయలేము కాబట్టి. जैसे हम अपना दिन शुरू करते हैं परमेश्वर पे निर्भर होकर, उसके वचन पे निर्भर होकर शुरू करें। जैसे हम दिन अपना खत्म करते हैं परमेश्वर को धन्यवाद देकर, उसकी स्तुति आराधना करके खत्म करें और एक दीन मन से अपने मसीह जीवन में चलें। మన యొక్క రోజును మనం ప్రారంభించినప్పుడు దేవుని మీద మనం ఆధారపడి దేవుని యొక్క సహాయం మనం కోరుకుని, ప్రభువా నీ సహాయం నాకు కావాలి దినమని దేవుని మీద ఆధారపడి మనం ప్రారంభించాలి. దేవుని మన యొక్క రోజును మనం ముగించినప్పుడు దేవుడు ఆ రోజంతట్లో కూడా మనకు సహాయం చేసినందుకు దేవునికి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దేవుణ్ణి ఆరాధించి మనము మన యొక్క రోజును మనం ముగించుకోవాలి. ఈ విధంగా మనము దేవుని యొక్క కృప మీద మనం ఆధారపడి ప్రతిదినము మన జీవితంలో మనం నడుచుకోవాలి. जो कार्य हम कर भी पाते हैं उनके लिए भी हमेशा स्मरण करें कि अगर यहोवा उन पे आशीष नहीं देगा तो वो परिश्रम व्यर्थ हो जाएगा। చూడండి ఏ విషయాలైతే మనం చేయగలుగుతామో వాటిలో కూడా దేవుడు నాకు దేవుడు చెప్పినటువంటి మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభువా నీ యొక్క సహాయం కనుక లేకపోతే నేను చేసినటువంటి యొక్క ప్రయాస అంతా కూడా వ్యర్థమే ప్రభువా అని దేవుని యొక్క మనం ఒప్పుకోవాలి. सुलेमान के समान रहे, जैसे सुलेमान ने मांगा, परमेश्वर से हम विवेक मांगे, ज्ञान मांगे, क्योंकि वो सबको देता है। సొలొమోను ఏ విధంగా దేవుని ఎదుట అడిగాడో మనం కూడా అలాగే సొలొమోను లాగా జ్ఞాన వివేకములను మనం అడగాలి, ఎందుకంటే దేవుడు అందరికీ కూడా ఇస్తాడు. तो परमेश्वर का अनुग्रह हमें हर चीज में सफलता देगा जब हम इस तरीके का मन बना के रहते हैं। ఎప్పుడైతే మనం ఇటువంటి మనసును మనం కలిగి ఉంటామో దేవుడు అన్ని విషయాల్లో కూడా తన యొక్క కృపను మనకు అనుగ్రహించి విజయాన్ని మనకు అనుగ్రహిస్తాడు. आइए प्रार्थना करेंगे। हमारे स्वर्गीय पिता, हम आपके सामने आते हैं, आपका धन्यवाद देते हैं ये उपदेश जो यीशु मसीह ने उस समय दिया और हमारे लिए आपने पवित्र शास्त्र में लिखा है। आपसे प्रार्थना करते हैं पिता कि आप हमें ऐसा सामर्थ्य दे, हम ना केवल सुनने वाले, प्रचार करने वाले, परंतु इस वचन पे चलने वाले बने। और जैसे कि आज हमने देखा है कि कैसे आप प्रसन्न हुए जब सुलेमान इस दीन मन से आपसे प्रार्थना करा, और आपसे प्रार्थना करते हैं हे पिता कि आप हमें ऐसा अनुग्रह दे कि हम अपने जीवन में दीन आत्मा के समान चल पाए आपके साथ, और सदा और ज्यादा अनुग्रह प्राप्त कर पाए आपसे। ये प्रार्थना आपके बेटे यीशु मसीह के नाम मांगते हैं, आमीन। हमारे परमेश्वर पिता का प्रेम और पवित्र आत्मा की सहभागिता और यीशु मसीह का अनुग्रह हम सबके साथ बना है, आमीन।